నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. నేను రాజు. మిత్రులారా, చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుండి ఇంటికి నిన్న నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ భవన్లో పార్టీ ముఖ్య నేతలతోని పార్టీ మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఆ మీటింగ్కి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నాడు. కేసీఆర్ నేతృత్వంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ సమావేశం అయితే బీఆర్ఎస్ భవన్లో జరగబోతున్నది. తర్వాత ఎల్బీ స్టేడియంలో నిన్న రేవంత్ రెడ్డి గారు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సో ఇట్లున్నాయి వార్తలు. దీనికి సంబంధించి ఏ పేపర్ ఏమేమి వార్తలు ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. వేరే మతాలను కించపరిస్తే శిక్షించేలా చట్టం త్వరలో తెస్తాం, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మైనార్టీల హక్కులకు భంగం కలిగితే అండగా ఉంటాం. సంక్షేమ పథకాల్లో దళితులు, గిరిజనులు, మైనార్టీలకు అధిక ప్రాధాన్యతమిస్తాం. యేసుప్రభు బోధనల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నాం. డిసెంబర్ నెల కాంగ్రెస్కు మెరాకిల్ మంత్ అని వెల్లడి. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరపున క్రిస్మస్ వేడుకలు అయితే జరిపినారు. సో నిన్న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ సంబంధించి వేడుకలు అయితే జరిపినారు. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసినారు అనమాట. సో ఎవరైనా సరే మతం గురించి, ఇతరుల మతం పైన దూషిస్తే కనుక ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వాళ్ళకు పడేలా చట్టాలు అయితే తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. రావాలి, అసొంటి చట్టం రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నడుమ ఈ మత పోళ్ళు ఆ మత పోళ్ళని తిట్టుడు, ఆ మత పోళ్ళు ఈ మత పోళ్ళని తిట్టుడు, వీళ్ళిద్దరికి పోటీలు అయిపోయినాయి. మీ 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 మతానికి సంబంధించి మీ పాడదన ఏందో మీరు చేసుకోరు, మీ పూజలు ఏందో మీరు చేసుకోరు, ఎవరు లాలి చేసుకుంటారు. ఇది లౌకిక దేశం, సెక్యులర్ కంట్రీ. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతంలోనైనా బతకొచ్చు. కానీ మా మతాల్లోనే బతకాలని చెప్పేసి వీళ్ళు, లేదు మాది హిందూ దేశం అని చెప్పేసి వీళ్ళు, ఇగో ఇట్లా ఇంకా మధ్యలో ముస్లింలు వీళ్ళు ఈ దేశ పొల్లేగారని చెప్పేసి వీళ్ళను ఇట్లా నడుస్తుంది. కాబట్టి వేరే మతాన్ని అగౌరవపరిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. అటువంటి చట్టాన్ని తీసుకురావాలి. ఖచ్చితంగా అది అమలు 100% ఇంప్లిమెంట్ జరగాలి. గాంధీ స్థానంలో సావర్కర్ వస్తుండు. ప్రొఫెసర్ కంచాయిలయ్య షఫర్డ్ రాసిన ప్రత్యేక కథనం. గాంధీ స్థానంలో సావర్కర్ వస్తున్నా అని చెప్పేసి ఓ పుస్తకాన్ని రాసినట్ట. లైఫ్ సప్లిమెంట్లో ఆ పుస్తకం ఉంది అనేది ఒక వార్త. దేశం విదేశం రైలు ఢీకొట్టడంతో 8 ఏనుగులు మృతి. అస్సాంలోని హొజాయ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 ఏనుగులు ప్రాణాలు కోల్పోయి ఇంజన్ సహా 5 బోగీలు పట్టాలు తప్పినాయి. 8 ఏనుగుల్ని ఢీ కొడితే 8 ఏనుగులు అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. అట్నే 5 బోగీలు, ఇంజన్ కూడా పట్టాలు తప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే చలి బాగున్నది, సో కనిపించట్లేదు. ఇక మరి అవి కూడా ఆరం సప్పుడు వినలేదో, మంచు ఎక్కువ కురుస్తుంటది కదా. 3 కోట్లకు బీమా చేయించి తండ్రిని చంపిన కొడుకులు. అబ్బా మొగుళ్ళే, ఏం దుర్మార్గులు. తండ్రి పేరుపై 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి పాము కాటు వేయించి చంపారు 2 కొడుకులు. ఆ తర్వాత బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకున్నారు. అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు చేయడంతో విషయం బయటపడింది. తమిళనాడులోని పొత్తతూర్పేటలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మొత్తం దాకా ప్రియురాలి తండ్రి ఖర్చులు తిరిగి పెంచండి అట. చెన్నై హైకోర్టులో అబ్బాయి ఉంటాయి కేసులు. ఇంకొంచెం ఇక్కడ రైట్ వీళ్ళే అనమాట. చెన్నై 3 కోట్లకు బీమా చేయించి తండ్రిని చంపిన కొడుకులు. పాముతో కాటు వేయించి హత్య. తమిళనాడులో తిరువల్లూరులో దారుణం. 2 కొడుకులను సహా 6 అరెస్ట్ చేశారంట. బీమా డబ్బుల కోసం సొంత తండ్రినే పాము కాటుతో చంపించారు 2 కొడుకులు. మానవత్వానికి మచ్చలాంటి ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలోని పొత్తతూర్పేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈపీ గణేశన్ 56 సంవత్సరాలు ఉంటాడు అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అక్టోబర్ నెలలో ఆయన అకస్మాత్తుగా తన ఇంట్లో మరణించాడు. పాము కాటు వల్ల మరణించాడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తండ్రి పేరిట ఉన్న పలు ఇన్సూరెన్స్ పాలసీలు డబ్బులను కొడుకులు క్లెయిమ్ చేశారు. గణేశన్ వాస్తవ ఆర్థిక స్థితి కంటే అధిక విలువ గల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న కొడుకులపై బీమా కంపెనీలకు సందేహం వ్యక్తం చేశారు. కొడుకుల ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉండడంతో కంపెనీల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు, తిరువల్లూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు
వివేకానంద శుక్లా పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో గణేశన్ ఇద్దరు కొడుకులే ఆయనను హత్య చేసినట్లు తేలింది. ముందస్తు ప్లాన్ ప్రకారమే వారు తండ్రి పేరుపై అధిక విలువ గల పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. వాటికి వారే నామినీలుగా ఉన్నారు. హత్యకు పాము కాటు ప్రమాదంగా చూపించాలని ప్లాన్ చేశారు. ముందుగా ఒక నాగుపామును తీసుకొచ్చి తండ్రి నిద్రపోతున్న సమయంలో కాలుపై కాటు వేయించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో వారం రోజుల తర్వాత రెండో ప్రయత్నం చేశారు. ఈసారి అత్యంత విషపూరితమైన కట్లపామును తీసుకొచ్చి గణేశన్ నిద్రపోతున్న సమయంలో అతని మెడపై కాటు వేయించారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తర్వాత ఆ పామును వారే ఇంట్లో చంపేశారు. తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో కూడా కావాలనే ఆలస్యం చేశారు. నేరానికి పాల్పడిన ఇద్దరు కొడుకులతో పాటు వారికి పామును తీసుకొచ్చి ఇచ్చి ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా సీన్ క్రియేట్ చేసిన 4 ఫ్రెండ్స్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిరంట. సో ఇగో ఇంత పెద్ద దుర్మార్గులు ఉన్నారు చూడు. అంటే ఇన్సూరెన్స్ పాలసీ కోసం వాళ్ళ సొంత తండ్రినే ఇద్దరు కొడుకులు పక్కా ప్లాన్ వేసి చంపేసిరు. ఇగో వీళ్ళే ఆ మహానుభావులు కన్న తండ్రిని ఇన్సూరెన్స్ పైసల కోసం చంపేసిరు. వాళ్ళు చంపేయడానికి ఏం ప్లాన్ చేసిరు అని అంటే, నిద్రపోతున్నప్పుడు ఒక పాముని తీసుకొచ్చి ఆయన పైన వేసిండ్రు. ఆయన పైన వేస్తే ఒకసారి కాటేస్తే హాస్పిటల్కి తీసుకుపోయారు. వీళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి తీసుకుపోతే ఆయన బతికితే ఏమైంది, మళ్ళీ రెండోసారి ఇంకొక ప్రమాదకరమైన కట్లపాముని తీసుకొచ్చి ఆయన మెడపైన వేసిరు. అలా నాయన మెడపైన వేస్తే అప్పుడు ఆయనకు పాము ఏమంటారు కరిచేసింది. పాము కరిచేయడంతో వీళ్ళు కావాలనే లేట్ చేసిరు. ఇంకా ఇంట్లోనే ఉండి చనిపోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు లేట్ చేసేసరికి హాస్పిటల్ తీసేసరికి చనిపోయినాడు. సో పోలీసుల దర్యాప్తులో ఏం తెలియదంటే, మరి ఆయన ఒక ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినా, ఇంత పెద్ద ఇన్సూరెన్స్లు ఎట్లా చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది. ఈ కొడుకుల పైన కూడా అనుమానం రావడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మొత్తం బండారం అంతా కూడా బయటపడ్డది. ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. వాళ్ళు ఐఏఎస్లు కావాలను రాష్ట్ర కేడర్ ఐఏఎస్లు 169 మంది కావాల్సి వస్తే ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నది 140 మంది లోపే. 13 మంది కేంద్ర సర్వీసుల్లోకి, మరికొందరు సెలవులు, పనితీరు బాల యొక్క లూప్ లైన్లోకి. జూనియర్లకు తప్పని కీలక శాఖలు కొన్నింటిని ఐఏఎస్ల కొరతతో పాలనపై ఎఫెక్ట్. రాష్ట్రాన్ని సివిల్ సర్వెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఐఏఎస్లు సరిపడలేకపోవడంతో పాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన స్ట్రెంత్ను పెంచకపోవడం, జిల్లాల సంఖ్య పెరగడం, హైదరాబాద్ విస్తరించడం, సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వ ప్రియారిటీ మారుతుండడంతో ఐఏఎస్లకే అదనపు బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. కీలక శాఖల కార్యదర్శులు వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది ఏకకాలంలో 3-4 శాఖలు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్ లో జాప్యం జరుగుతున్నది. ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్లు వెనక్కి వెళ్లాల్సి రావడం, కేంద్ర సర్వీసులకు పలువురు డిప్యూటేషన్లపై వెళ్లడంతో జూనియర్లకు కీలక శాఖలను అప్పగించడం తప్పడం లేదు. ఇక సివిల్ సప్లై, విజిలెన్స్ వంటి పలు శాఖలను ఐఏఎస్లతో ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. సరిపడా కలెక్టర్లు లేరంట. జిల్లాకు కలెక్టర్ ఉండాలి కానీ లేరు. సరిపడా కలెక్టర్లు లేక ఒక్కరికే 3-4 కలెక్టర్ల పని అప్పచెప్తున్నారు. ఇక మరి దీంట్లో జాప్యం జరగమంటే ఎందుకు జరగదు? ఇంకా పనులు ఏడైతే ఇక ప్రజలకు సంబంధించిన పనులు ఎక్కడ జరుగుతాయి? జరగవు కదా. ఇప్పుడు కలెక్టర్ల కొడుతున్నది, జడ్జీల కొడుతున్నది, ప్రొఫెసర్ల కొడుతున్నది, అన్ని కొరతలే ఉన్నాయి. కానీ జాబులు వేయరు, ఉద్యోగాలు వేయరు, అన్నిటి కొరతే ఉంటాయి. పేదల ఉపాధిపై కేంద్రం దాడి. ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కార్ నీరుగారుస్తున్నది. సోనియా గాంధీ ఈ స్కీమును బలహీనపరిచేందుకు 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు మహాత్ముడి పేరు తొలగించడమే కాకుండా పథకం స్వరూపాన్నే మార్చేసింది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని వార్నింగ్. జాతీయ గ్రామీణ హామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్రం తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు శనివారం సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళంతా ప్యారడైజ్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గర వినతి పత్రాలు ఇచ్చిరు. ఒక్కసారి అసలు ఈ పథకం ఏంది, ఏం మార్పులు జరిగినాయి అనేది తెలుసుకుందాం. కాంగ్రెస్ వాళ్ళు 2005లో మహాత్మా గాంధీ పేరుతోని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిరు. దాని పేరు ఏంటంటే మహాత్మా గాంధీ
నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. గ్యారంటీ యాక్ట్ ఇది 2005లో ఈ చట్టం చేసిరు. ఏమని చట్టం ఎందుకోసం చేసిరంటే గ్రామంలో చాలా నిరుద్యోగం ఉన్నది, పేదరికం ఉన్నది, కాబట్టి వాళ్లకు మనం పని అప్పచెప్పి వాళ్ళకు కొంత ఆసరైదాం అని చెప్పేసి సంవత్సరానికి 365 రోజులు, 365 రోజులలో 265 రోజులు పొలం పనులు, తర్వాత వాళ్ళ సొంత పనులు, ఇంకేమైనా పనులు చేసుకున్నా కూడా కనీసం ఒక 100 రోజులన్నా వీళ్ళకి పని అప్పచెప్పాలి. ఇది కేంద్రమే డైరెక్ట్ పైసలు ఇవ్వాలి. కేంద్రం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 90 రూపాయలు ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 10 రూపాయలు పెట్టుకుంటారు, మొత్తం కలిపి 100 రూపాయలు. అంటే ఒక సగటు కూలీ ఎంత పర్సెంటేజ్ వస్తుందో 90% వాళ్ళు ఇస్తే 10% స్టేట్ గవర్నమెంట్ కలిపి వాళ్ళకు పనిచేసిన వాళ్ళకు ఇస్తారు. దీని కింద రోడ్లు బాగా వేపియడం, తర్వాత చెట్ల పని చేపియడం, చెరువులలో మట్టి తీయడం, పూడికలు తీయడం, ఇటువంటి పనులు గ్రామానికి ఉపయోగపడేటి ఈ పనులు చేపిస్తూ ఇగో ఇటువంటి చట్టాన్ని 2005లో తీసుకొచ్చిర్రు. 2006లో ఇది ఇంప్లిమెంటేషన్ జరిగింది. తర్వాత ఇది ఇట్లా నడుస్తుంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన కాంచి వీళ్ళకు ఎవరికైతే స్టేట్ గవర్నమెంట్కు ఇప్పుడు పని చేసిన తర్వాత ఫండ్ ఇవ్వాలి కదా, 100 రోజులకు స్టేట్ గవర్నమెంట్కు ఫండ్ ఇవ్వాలి 90%, ఇవి ఇవ్వడం లేదు. ఇవి ఇవ్వకుండా ఇదేదో స్టేట్ పశ్చిమ బెంగాల్ అనుకుంటా, పశ్చిమ బెంగాల్ వాళ్ళు కోర్టు కూడా వెళ్ళిరు, మాకు నిధులు ఇవ్వట్లేదు కేంద్రం, కాబట్టి మాకు నిధులు ఇప్పించండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద కోర్టుకు వెళ్ళిరు పశ్చిమ బెంగాల్ వాళ్ళు. ఏంది 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి పైసలు ఇవ్వలేదట, ఈ నిధులు విడుదల చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు విడుదల చేయలే అంటే ఇలా దొంగ కారట్లు ఉన్నాయి. తర్వాత పని ఇప్పుడు 100 రోజుల పని అంటే 40 రోజుల్లో చేయించి 100 రోజుల పైసలు రాష్ట్రం తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఇట్లా చాలా అసలు 100 రోజుల పని పేరుకే కానీ 100 రోజులు ఎక్కడా జరిగినట్టు కూడా చరిత్రలో లేదు. ఇట్లా 3 సంవత్సరాల నుంచి ఇట్లా నడిపిస్తుందని చెప్పేసి కోర్టు కూడా వెళ్ళిరు. ఇక 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతే మొత్తాన్ని పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిరు. ఇక ఇప్పుడు ఏమంటున్నారంటే వికసిత్ భారత్ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా. ఇగో ఈ చట్టాన్ని తీసుకొచ్చిర్రు. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే 125 రోజులు పని 100 రోజులు తీసేసి, దీంట్లో మహాత్మా గాంధీ పేరు లేదు. మహాత్మా గాంధీ పేరు తీసేసి వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ ఏమంటారు ఆజీవికా మిషన్ అని చెప్పేసి పేరు పెట్టిరు. ఈ ఆజీవికా మిషన్ అని అయితే 125 రోజులు చేసిరు. దీని మీద ప్రజలకు ఎటువంటి హక్కు ఉండదు, వాళ్ళు పని ఇస్తారు, ఇచ్చినప్పుడే చేయాలి, పని కావాలని అడిగే హక్కు ఉండదు. తర్వాత ఇప్పుడు ఈ 90% ఉంది కదా, 90% సెంట్రల్ ఇవ్వాలి, 10% స్టేట్ కలిపి ఇవ్వాలిగా, దీన్ని అట్లా తీసేసి మేము 60% ఇస్తాం, 40% మీరు కట్టుకోవాలి. స్టేట్ అంటే స్టేట్ మీద అదనపు భారం వేయడం. సో ఇట్లా నీరు గారుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నాలు చేస్తున్నారు. ఈ పేరు ఎందుకు తీసేస్తారు, పేరు తీసేసిరు, పథకాన్ని ఎందుకు రూపు మారుస్తున్నారు అంటే మొత్తం ఇంతే పథకాన్ని మొత్తం ఎత్తే కార్యక్రమం ఈ వికసిత్ భారత్. కనీసం పేదవాళ్ళకు ఈ చిన్న లబ్ధి కూడా పొందొద్దు. ఈ ఇప్పుడు అంతో ఇంతో 18 కోట్ల మంది, 18 కోట్ల జనాభా మన భారతదేశంలో ఈ ఉపాధి పని మీద ఆధారపడి బతుకుతున్నారంట. 18 కోట్ల మంది ఉపాధి పని మీద మన దేశంలో ఆధారపడి బతుకుతున్నారు. ఇక వాళ్ళని బట్ట కూడా ఇంత మర్చిపోయడమే వీళ్ళు చేసే పని. ఇప్పుడు వీళ్ళకు నెహ్రూ పడది, బీజేపీ వాళ్ళకు నెహ్రూ పడది, తర్వాత గాంధీ కూడా పడది. ఇక అంబేద్కర్ పేరు చెప్తే నిప్పులుప్పే.
ఇక అంబేద్కర్ అంటే అసలుకే వాడది. నెహ్రూ వాడది, గాంధీ వాడది, అంబేద్కర్ వాడది, ఏమున్న రామ్జీ. అంటే తప్పు కాదు ఒక రకంగా, అంటే అర్థం చేసుకోండి. వీళ్ళు ఇప్పుడు నెహ్రూ పేరు ఎత్తేసిరు, గాంధీ పేరు ఎత్తేసిరు, అంబేద్కర్ ఎందుకు అంటున్నా అంటే గాంధీ అంబేద్కర్ నిప్పుల ఉప్పని వీళ్ళే బీజేపీ వాళ్ళే మాట్లాడారు కదా. 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని ఎత్తేస్తామని చెప్పేసి, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళే 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగమే తీసేస్తామన్నారు. ఇగో ఇట్లా ఉన్న పథకాన్ని కూడా పేదలకు ఇంత ఈ 18 కోట్లు ఎవరైతే ఈ ఉపాధి హామీ పని చేసుకొని బతుకుతుండ్రో వాళ్ళ నోటికాడు బుక్కను కూడా ఎత్తగొట్టడం. పేరుకేమో 100 రోజులు కాదు 125 రోజులు, ఇంక 25 రోజులు పెంచినాం. కానీ దీని అస్సలు కథ ఇగో ఇది, అస్సలు కథ గిది. వాటిలో నడుస్తుంది. సో దానికి నిరసనగా నిన్న గాంధీ విగ్రహం వద్ద ఆ విధంగా నిరసన అయితే వ్యక్తం చేసిరు వాళ్ళు. రైట్, ఇంకా ఇంకో వార్త చూద్దాం. సోషల్ మీడియాలో మీ పోస్టులు స్కాన్. ఉద్యోగానికైనా పెళ్లికైనా ఫారిన్ వెళ్ళాలనుకున్నా కీలకంగా సోషల్ మీడియా బిహేవియర్. ఒక్క చెడ్డ పోస్టుతో భవిష్యత్తు తలకిందులయ్యే ప్రమాదం. ఉద్యోగాలు రాకపోవచ్చు, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి, పీటల దాకా వచ్చిన పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి, విదేశాలు వీసాలు రిజెక్ట్ చేస్తున్నాయి, సోషల్ మీడియాను స్క్రీనింగ్ చేస్తున్న కంపెనీలు, వివిధ దేశాలు. చెడు కంటెంట్ పెట్టకుండా బాధ్యతగా ఉండాలంటున్న టెక్ నిపుణులు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏదైనా సోషల్ మీడియాలో యూత్ ట్రెండ్ సెట్ చేస్తున్నది. ఒక్క యువతైనా మధ్య వయసు వాళ్ళు కూడా దాంట్లో మునిగి తేలుతున్నారు. రీల్స్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. వాటిలో మంచివి ఉంటున్నాయి, చెడ్డవి ఉంటున్నాయి. మంచివైతే పర్వాలేదు, చెడ్డు పోస్టులు అయితే ఇబ్బందులు పచ్చిపడుతున్నాయి. ఒక్క బ్యాడ్ పోస్టు మీ భవిష్యత్తునే తలకిందులు చేస్తున్నది. పెళ్లిళ్ళు ఆగిపోవచ్చు, ఉద్యోగాలు రావాల్సిన ఉద్యోగం రాకపోవచ్చు, అమెరికా వెళ్ళాలన్న కల చెక్కుపడవచ్చు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం మొత్తం కూడా సోషల్ మీడియా మీద నడుస్తుంది మన జనరేషన్ మొత్తం. సో మన సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ కూడా వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. ఆల్రెడీ పోస్ట్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఫేస్బుక్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, మనం ఏ పోస్ట్ పెట్టినా వాళ్ళకి యాజమాన్యానికి తెలుస్తుంది. అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్లో పెట్టినా కానీ వాళ్ళకైతే తెలుస్తుంది. సో కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే వీటిపైన అందరిపైన దృష్టి పెట్టి ఎవరెవరు బ్యాడ్ కంటెంట్ పెడుతున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని మొత్తం స్కాన్ చేసి, ఈ స్కాన్ రేపు పెళ్ళిళ్ళు అవుతానికి కూడా, ఈ పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఉద్యోగం కానీ లేదంటే వీసాకు అమెరికాకు వెళ్ళాలన్నా కానీ ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేస్తున్నారు అన్నట్టు. సో వాటిని చెక్ చేసి నీ బిహేవియర్ తెలుసుకుంటున్నారు. నువ్వు కామెంట్స్ ఎట్లా పెడుతున్నావు, నువ్వు పోస్టులు ఎట్లా పెడుతున్నావు, నీది ఎట్లా ఉంది, మొత్తం సోషల్ మీడియా నువ్వు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ క్యారెక్టర్ని డిసైడ్ చేసి నీకు ఉద్యోగం రావాలన్నా దాని మీదే డిపెండ్ అవుతారు, పెళ్ళిళ్ళకి సంబంధాలు రావాలన్నా దాని మీదే డిపెండ్ అవుతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం సోషల్ మీడియాలో ఏం కామెంట్లు పెడుతున్నాము, ఏం పోస్ట్ పెడుతున్నాము, సో ఎట్లా దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తు కూడా ఆగమవుతుంది. దీనికోసం కొన్ని కంపెనీలు అయితే పని చేస్తున్నాయి అన్నమాట. పని చేసి మనం పెట్టే డేటా, మనం చేసే పోస్టులు మొత్తం కూడా వాళ్ళు రికవరీ చేసి, సో వాళ్ళకు ఒక సంబంధం కావాలన్నా వాళ్ళ దగ్గరికి పోయి ఒక పలానా వ్యక్తి ఈయన ఫేస్బుక్ అకౌంట్ కానీ ఎట్లా ఉందని చూస్తే వాళ్ళు చెప్తారు అన్నట్టు, ఇగో ఇట్లా ఉందని చెప్పేసి నీకు ఇన్ని మార్కులు ఇస్తాడు. సో నువ్వు బ్యాడ్గా వచ్చినావు అనుకో, కథ ఇక నీ పని, నీకు పెళ్లి కాదు, ఉద్యోగం రాదు, ఫారిన్కి వెళ్ళలేవు. సో ఇగో ఇట్లా చేస్తున్నారు అన్నట్టు దీని కథ. అక్కడ చెక్ చేస్తారు. ఇప్పుడు నువ్వు భారతదేశంలో ఉండి, హైదరాబాద్లో ఉండి ఈడ విద్వేషకర వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే పనులు చేసి ఇక నేను అమెరికా పోతా అన్నావు అనుకో, ఈడ చేసినోడు అమెరికా లేయడా కాబట్టి నేను పంపించొద్దు. ఆడ వీసా కాడ నీ ఎంక్వైరీ తెలుస్తుంది. ఈయన ఫేస్బుక్ ఖాతా తీయరని చెప్తారు. తీస్తే అందులో మొత్తం నీ పోస్టులు బయటపడతాయి. ఓహో నువ్వు ఇక్కడనే ఇట్లా చేస్తున్నావా, ఆడిపోయినాక ఇంకా ఎట్లా చేస్తావా అని చెప్పేసి నేను అక్కడ రిజెక్ట్ చేస్తాడు. సేమ్ అట్లే అన్నిట్లో కూడా అంతే, పెళ్లి కాడైనా ఏడైనా మొత్తం అంతే అనమాట. నీ ఫేస్బుక్, నీ ఇన్స్టా, నీ ట్విట్టర్ ఇవి చెక్ చేస్తే నువ్వేంది అనేది నీ స్వరూపం తెలిసిపోతుంది. సో ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నారు అనమాట. కాబట్టి దీని ద్వారా అన్నీ ఆగిపోతున్నాయి అట. పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి, పాస్పోర్ట్లు ఆగిపోతున్నాయి, ఉద్యోగాలు ఉష్ట అవుతున్నాయి. ఎంతమంది ఉద్యోగాలు పోలే ఆఫీసులలో రీల్స్ చేస్తే. నిజంగా ఇది ఒక రకంగా మంచిదే ఇట్లా తీసుకురావడం కూడా. ఎముకలు కొరికే చలి. రాష్ట్రంలో భారీగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. 29 జిల్లాలో సింగిల్ డిజిట్, 4 జిల్లాలో 10 డిగ్రీలే. ఈ సీజన్లోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలోని కోహీర్లో 4.5 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 4.8 డిగ్రీలు నమోదు. హైదరాబాద్లోనూ ముదిరిన చలి. మరో 3 రోజులు అలర్ట్ అంట. సార్ చలి మాత్రం గట్టిగానే పెడుతుంది, సుఖాలు చూపిస్తుంది. జర జాగ్రత్తగా ఉండేది. పిల్లలు, ముసలోళ్ళు జాగ్రత్తగా ఉండూరి. సరే, ఆంధ్రజ్యోతికి పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎందుకు గెలవలేకపోయాం?
18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై హస్తం సమీక్ష. ముఖ్యమంత్రి రేవంత్, మీనాక్షి, పిసిసి చీఫ్ మహేష్ల మధ్య చర్చ. 5 ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం. నివేదిక ఇవ్వాలని ఆదేశం. రెబల్స్ స్వతంత్రులుగా పోటీ చేయడానికి కారణాలపై ఆరా. మరికొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులకు పిసిసి చీఫ్ ఫోన్. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు 18 నియోజకవర్గాలలో మనం గెలవలేకపోయినాం? బీఆర్ఎస్ పార్టీ ఎందుకంత ఘన విజయాలు సాధించినాయి? మనకు లోపాలేంది? మన ప్రజలకు ఎట్లా దూరమైనాం? ఎట్లా దగ్గర అవ్వాలి? ఇంకేం చేయాలి? ఎందుకు మనలో కాదని చెప్పేసి రెబల్స్గా ఇండిపెండెంట్గా పోటీ చేసినారు? మన మీద వ్యతిరేకత ఎందుకు అంటున్నదో అది మీ లోపమా మా లోపమా అని చెప్పేసి చెప్పురా అని చెప్పేసి మాకు లెటర్ మొత్తం అంతా రాసి పంపాలని చెప్పేసి మాట్లాడి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఫోన్లు చేసి అరుచుకున్నారంట. మత విద్వేషాలను అణచివేస్తాం, ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు. కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం, అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తాం, ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలనే ప్రభు బోధనలే ప్రజాప్రభుత్వానికి దిక్సూచి. సంక్షేమంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తాం, శ్మశానాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసిన వారిని, అలాంటి ఘటనలను ప్రభుత్వం అణిచివేసిందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా కర్ణాటక తరహాలో శాసనసభలో చట్టం తెస్తామని ప్రకటించారు. ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించినా, దాడులకు పాల్పడినా కఠినంగా శిక్షించడానికి ఉన్న చట్టాలను కూడా సవరిస్తామని, అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తామని ఆయన అన్నారు. మానవ సేవయే మాధవ సేవని, ద్వేషించే వారిని కూడా ప్రేమించాలన్న యేసు ప్రభు బోధనలే ప్రజాప్రభుత్వానికి దిక్సూచని పేర్కొన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు. మైనార్టీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదని, అది వారి హక్కు అని స్పష్టం చేశారు. క్రైస్తవ ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న శ్మశాన వాటిక సమస్యను త్వరగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యేసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల కేవలం క్రైస్తవులకే కాకుండా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఒక మిరాకిల్ మంత్ అని అన్నారు. ఎందుకంటే డిసెంబర్ 3 తారీఖే కదా అధికారంలోకి వచ్చింది. ఈయన యనుమల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడింది 7 తారీఖు కదా. డిసెంబర్లో 3 తారీఖు గెలిచిరు, 7 తారీఖు ప్రమాణ స్వీకారాలు చేసిరు కదా. అందుకని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సంబరాన్ని తెచ్చే నెల అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలు భలే కనెక్ట్ చేస్తారు. అవును, డిసెంబర్ లో అధికారం వచ్చింది, అట్లాగే సోనియా గాంధీ బర్త్డే కూడా డిసెంబర్ లోనే ఉంటది. సో ఇట్లా పుట్టింది కూడా ఈ నెలనే. ఇలాంటి చిన్న చిన్నవి కరెక్ట్ గా తలిగే విధంగా కొడుతుంటారు అన్నట్టు. సో ఎవరన్నా మతాలను కించపరిచే విధంగా మాట్లాడితే, ఇతర మతాలను దూషిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రేపు మంత్రులతో సీఎం కీలక భేటీ, పంచాయతీ ఫలితాలపై గణాంకాలతో సమీక్ష, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ. 2 రోజుల్లో 26 కార్పొరేషన్లకు చైర్మన్ల భర్తీ అంట. ఈ చైర్మన్లను భర్తీ చేస్తారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టేస్తారు. ఇంకా 26 కార్పొరేషన్లు చైర్మన్ భర్తీ ఉన్నదంటే కార్పొరేషన్ ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయి ఉంటాయి, ప్రకటిస్తారు అన్నట్టు. అంటే వాళ్ళకు టైం వచ్చిన ఉత్తగానే ప్రకటించారు కదా, ముందేదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటారు అన్నట్టు. ఈ ఎన్నికలు ఏమన్నా పెట్టుకొని ముంగ ప్రకటించేస్తారు. కథం ఫామ్ హౌస్ విడి పబ్లిక్ లోకి. నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్. చాలా కాలం తర్వాత రానున్న గులాబీ బాస్ శనివారం రాత్రే నందినగర్ నివాసానికి. నేటి సమావేశంలో పాలమూరు, రంగారెడ్డి, పోలవరం, నల్లమల సాగర్ పై చర్చ, ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి హాజరయ్యేందుకు గాను శనివారం రాత్రి ఫామ్ హౌస్ ను వీడి నందినగర్లో తన నివాసానికి చేరుకున్నారు. 2023 ఎన్నికలు బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోవడం తెలిసిందే. అదే సందర్భంలో కాల్ జారి పడి ప్రమాదం జరగడంతో చికిత్స అనంతరం కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతల్ని అడపదడప ఆయన ఫామ్ హౌస్ లోనే కలిసేవారు. వారిని ఉద్దేశించి కేసీఆర్ పొడిగానే మాట్లాడేవారు. అలా వార్తల్లో కనిపించని వ్యక్తిగా మారిపోయారు. తిరిగి ఈ ఏడాది జూలైలో అనారోగ్యం పాలు కావడంతో పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. తనని కలిసే నేతలతో మాట్లాడమే తప్ప పబ్లిక్ మీటింగులు, పార్టీ నేతలని, కార్యకర్తలను కలిసడం అయితే చేయలేదు. కాబట్టి ఈ రోజు
ఏంటి పాలమూరు రంగారెడ్డి, పోలవరం, నల్లమల్ల సాగర్ వీటన్నిటి మీద ఈ జలాల గురించి జలాలంతా ఆంధ్రలో మలుపుకపోతున్నారు, మళ్ళీ మనం ఉద్యమం చేయాలనే దీని మీద కార్యాచరణ. అట్లాగే సర్పంచ్ ఎన్నికల్లో, తర్వాత రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో దిశానిర్దేశం చేయడానికి ఈరోజు సంయుక్త సమావేశం, బీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. చూడాలి మరి సారు ఎటువంటి దిశానిర్దేశం చేస్తాడనేది. నేనేమంటున్నంటే ఇటువంటివన్నీ సారు చాలా పెద్ద మేధావి, చాలా మేధావి, తెలంగాణ మీద చాలా పట్టున్నటువంటి వ్యక్తి. మాట్లాడాలి, పబ్లిక్ వచ్చి మాట్లాడాలి. నెలకన్నా సమావేశం పెట్టి అసలు రాష్ట్రం ఎటుపోతుంది, రాష్ట్రంలో ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడ లాభం జరుగుతుంది, ఎక్కడేం చేయాలని వారి సలహాలు అవసరం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మాట్లాడాలి, ప్రజల తరఫున మాట్లాడాలి. ప్రతిపక్ష నేతగా ఉండి మాట్లాడాలి కదా. ఏమంటున్నాడు కేటీఆర్, ఏమంటున్నాడు, మీరు సర్పంచులుగా ఓడిపోయినా సరే ఇంటికి పోయి అందరు దండం పెట్టిరారు, ఎందుకంటే ఎవరు ఓటేసిరో ఎవరు ఓటేయలేదో తెలియదు, కానీ ఓడిపోయినా సరే మీరు ప్రజలలోనే ఉండుర్రి. ఎందుకంటే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, మళ్ళీ అప్పటికన్నా కొంత పని కొత్తయిగా ఓట్లు అని చెప్పేసి మీరు ఎన్నికలలో ఓడిపోయినా సరే ఇల్లుకి తిరిగి దండం పెట్టిరండి, ప్రజల్లోనే ఉండురు అని చెప్పేసి కేటీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సారు మాత్రం ఈయన ఎక్కడ కూడా ప్రజలలో ఉండరు. రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా, సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లోది, మరొకటి బీజేపీలోది. రేవంత్ రాహుల్ ఐరన్ లెగ్గులు, దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి. టీమీడియా చిట్ చాట్లో కేటీఆర్ దమ్ముంటే. ఇప్పుడు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, ఏమో అసలు మా పార్టీలో ఎక్కడిది, వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఎందుకు అవుతారు, వాళ్ళే వీళ్ళు మా పిల్లలు కాదంటారు, వెనకట సంతాలు చూసేటోళ్ళం పిల్లలు అమ్ముకుంటోళ్ళను, ఇగో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక వీళ్ళు ఎడముఖం పెడముఖం, వాళ్ళది ఏ పార్టీలు ఉన్నావో మాకే తెలియదు, అంతే, మేము ఏ పార్టీలు ఉన్నావో మాకే తెలియదు. పుసుకున్న పోయి ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యిందనుకో, ఏదైనా మీటింగ్ అయిందనుకో, వీళ్ళు ఏ కండవ కప్పుకోవాలి, ఏ కండవ కప్పుకోవాలో వాళ్ళకే తెలియదు, ఏ పార్టీలు ఉన్నావో వాళ్ళకే తెలియదు. ఏమంటారు చూసినావా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావంటే ఉన్న పదవి పోతుంది, లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉండంటే కాంగ్రెస్ వాళ్ళతో కంట అవుతాం. కాబట్టి ఇట్లున్నది ఎమ్మెల్యేల పరిస్థితి, వాళ్ళతో రాజీనామా చేయించు, ఇప్పుడు ఎన్నికలలోకి రా, ఎందుకంటే మేము 68%, 62% గెలిచినాం, మాదే కాంగ్రెస్ హస్తం జోరు అని చెప్పేసి పంచాయతీ ఎన్నికలలో మాట్లాడుతున్నారు కదా. ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలాలంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలలోకి రా, అప్పుడు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తారా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. పోస్టు గల్లంతంట. సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు, ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల కొరడా ఈ ఏడాది వెనక్కి పంపిన భారతీయుల సంఖ్య 3,000కు పైనే. డిజిటల్ చరిత్ర తవ్వేందుకు ప్రత్యేక కన్సెంటీల సేవలు. సో ఇందాక మనం చెప్పినాం కదా, సో అదే అనమాట. సో మనం పెట్టే పోస్టు ప్రతి ఒక్కటి కూడా అంతా ఆన్ రికార్డులో ఉంటుంది. ఏ పోస్ట్ అయినా సరే వాళ్ళందరూ కూడా వెలికి తీసి మన చరిత్ర మొత్తం కూడా వాళ్ళైతే బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉపాధిపై బుల్డోజర్, ఇది కోట్లాది మంది పేదల ప్రయోజనాలపై దాడి, పథకాన్ని నీరుగార్చేందుకు 11 ఏళ్లుగా ప్రయత్నాలు, కేంద్రంపై సోనియా ఫైర్, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెసు నిరసనలు. కోహీర్లో 4.5 డిగ్రీలు, రాష్ట్రంలోనే అత్యల్పం. సిర్పూర్లో 4.8, అర్లీలో 5.9, ఉమ్మడి మెదక్ జిల్లాలో 60 ప్రాంతాల్లో 10 లోపు ఉష్ణోగ్రతలంట. బీఆర్ఎస్ కాంగ్రెస్లకు రాజ్యాంగంపై గౌరవం లేదు, పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాలు బీజేపీ పోటీ, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీరు అన్యాయం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, రామచంద్రరావు. బీజేపీలో చేరిన సీనియర్ నటి ఆమని. ఇప్పుడు కొంత బీజేపీ బండి సంజయ్ ఉండే ఇంతకుముందుకు, బండి సంజయ్ ఉన్నప్పుడు కార్పొరేషన్ ఎన్నికలల్లో మంచి రిజల్ట్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంగా బీజేపీ నిలబడ్డది, కాంగ్రెస్ పక్కకు జరిగింది, చెతికిలబడ్డది. తర్వాత 1 సంవత్సరం ఉంది ఎలక్షన్స్ అనగానే మునుగోడ్ల ఎలక్షన్స్ అయినాయి. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే ఆడ 1 సంవత్సరం కింద కూడా బీజేపీ గెలిచింది. ఇక అయిపోయింది, నెక్స్ట్ బీజేపీ, ఇక బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది అనుకున్న సందర్భంలోనే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ఇచ్చారు. కిషన్ రెడ్డికి ఇస్తే
8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో చూస్తే ఎన్ని ఇండిపెండెంట్లు 1000 వస్తే 700 వీళ్ళు వచ్చి 700 ఇండిపెండెంట్లు 1500 ఇండిపెండెంట్లు వస్తే వీళ్ళు 700కి వచ్చిర్రు. ఇక ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలన్నీ మాయే, ఎంపీటీసీ పదవులన్నీ మాయే, ఆ సీట్లన్నీ మాయే అని చెప్పేసి ఇగో ఇట్లా పడిపోతుంది ఇలా గ్రాఫ్ బీజేపీ వాళ్ళది. ఎక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడిచింది 2వ ప్లేస్లో ఉన్నది 3వ ప్లేస్కి వచ్చింది. ముఖాముఖి విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారితో కలిపి ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు, రంగంలోకి ప్రత్యేక బృందం, సీన్ టు సీన్ మళ్ళీ దర్యాప్తు. చెప్పినా కదా నిన్ననే, సీన్ టు సీన్ మళ్ళీ దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే సజ్జనార్ నేతృత్వంలో కొత్త టీం ఏర్పాటు చేసి మళ్ళీ మొదటి నుంచి తీసుకొస్తారు. సో రంగంలోకి ప్రత్యేక బృందం, సీన్ టు సీన్ మళ్ళీ దర్యాప్తు. ఈ వ్యవహారంలోకి శ్రవణ్ రావు ప్రవేశంపై విచారణ, 2 మాజీ మంత్రుల పాత్ర పైన ఫోకస్ అయితే ఉందంట. ఇది ఏముండదు ఇక, గిట్టే ఉంటుంది ఇక. ఇక ఆధ్యాత్మికతే మనకు దిక్సూచి, మానవాళి సమస్యలకు భారత ఆధ్యాత్మిక వారసత్వంతో పరిష్కారాలు, యువత నైపుణ్యాలతోనే దేశ భవిష్యత్తు. బ్రహ్మకుమారిస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మానవాళికి సరైన మార్గాన్ని చూపే దిక్సూచి ఆధ్యాత్మికతేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సమతుల్యత వంటి అనేక సవాళ్లకు భారత ఆధ్యాత్మిక వారసత్వం పరిష్కారాలు చూపిస్తుందని అయితే తెలిపారు. సో ఇది. ఇక కౌశల్ వికాస్లో అక్రమాల పర్వం, శిక్షణ ఇవ్వకుండానే సర్టిఫికెట్లు, అకౌంట్లు, నెంబర్లు, ఫోటోలు కూడా నకిలీవే. 2015-22 మధ్య బీహార్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అక్రమాలు. కౌశల్ వికాస్కు 14,450 కోట్ల నిధులు, 1.1 కోట్ల మందికి శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు అయితే ఉన్నాయంట. మరి కౌశల్ వికాస్లో అక్రమాలు అయితే భారీగా జరుగుతున్నాయంట. సో ఇదే దిశ పెట్టేసి, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక దిశ. జూమ్ చేస్తా ఒక నిమిషం. శుభ్మన్ గిల్ పై వేటు, వైస్ కెప్టెన్ గా అక్షయ్ పటేల్. T20 వరల్డ్ కప్ భారత జట్టు ప్రకటన, 15 మందితో కూడిన T20 టీంను ప్రకటించిన బీసీసీఐ. ఓపెనర్ గా శాంసన్ కు ఛాన్స్, తిరిగి జట్టులోకి వచ్చిన ఇషాన్, రింకు సింగ్. వన్డే టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గిల్ పై వేట్ అయితే పడిందంట. T20కి సంబంధించిన టీం కూడా మొత్తం రెడీ అయిపోయిందంట. సర్పంచ్ ఎన్నికల్లో మీరు విఫలం, మీ నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు, రెబల్స్ను పట్టించుకోకపోవడం వల్లే చీలిన ఓట్లు, ఫలితంగా ప్రత్యర్థులకు లాభం, కార్యకర్తలు కాకుండా మీ బంధువులను అభ్యర్థులను నిలబెట్టడం వల్లే పార్టీకి నష్టం, భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరిగితే ఊరుకోను, పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు, 18 మంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. మతాలను కించపరిస్తే కఠిన శిక్ష అని చెప్పేసి ఈ బడ్జెట్లో సమావేశాల్లోనూ చట్టం తీసుకొస్తాం, మైనార్టీలకు సంక్షేమ ఎవరి దయం దాక్షిణ్యం కాదు, అది వారి హక్కు. డిసెంబర్ మిరాకిల్ నెల ఎల్బీ స్టేడియం క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక నిన్న ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. జనవరి తర్వాతే ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సంకేతాలు, వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవి, అది పూర్తయ్యే వరకు ఎన్నికల సాధ్యం కాదని స్పష్టీకరణ. గతంలో నమోదైన కోర్టు కేసులతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం, జూలై చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ, ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతల ఎదురుచూపులు, వచ్చే నెల మొత్తం ఓటర్ జాబితా సవరించే అవకాశం. ఓటరు జాబితా అంతా సవరించిన తర్వాతే నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయంట. ఇంకోటి మొన్న ముఖ్యమంత్రి చెప్పే కదా, శాసనసభ పెట్టిన తర్వాత శాసనసభలో చర్చించిన తర్వాత జెడ్పీటీసీ మున్సిపాలు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయని చెప్తారు. కాకపోతే దానికి ఇంకా గట్టిగానే టైం పడుతుంది. 10 రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో, వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపుపై నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కోసం 10 రోజుల్లో జీవో విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని చెప్పారట. జర్నలిస్టులకు సంబంధించి జీవో తీసుకొస్తున్నారు అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించి. అమెరికా భారత్ న్యూక్లియర్ బంధం, అణు విద్యుత్ ఉత్పాదనకు సహకారం. ఎన్డీఏపై సంతకం చేసిన ట్రంప్ 2008 న్యూక్లియర్ డీల్ అమలుకు భారత్ గ్రీన్ సిగ్నల్. శాంతి బిల్లును ఆమోదించిన పార్లమెంట్. ప్రైవేటుకు అనుమతి, పరిహారంపై మార్పుతో యుఎస్ఏ డెసిషన్ అయితే తీసుకుందంట.
రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు, శాఖల వారీగా ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు. వెబ్సైట్లో నమోదు చేయాలని ఆదేశాలు. 23 నుంచి అందుబాటులోకి ఐఎఫ్ఎం ఐఏఎస్ పోర్టల్. వచ్చే నెల ఆర్థిక మంత్రి బట్టి సమీక్షలు. మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు. మార్చి నెలలో మళ్ళొకసారి బడ్జెట్ 2026-27 సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు అయితే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అనేది ఒక వార్త. ఇక అధికారులకు వరమైన నిషేధిత జాబితా అంట. ఆందోళన తెలంగాణ రైతాంగం. మరోసారి లక్షల దరఖాస్తులకు ఛాన్స్. సెటిల్మెంట్ భూములపై మరోసారి కిరికిరి. కాసరా పహాని అంటూ మళ్ళీ పేచి ఏండ్లుగా తిరిగి పరిష్కరించుకుంటే మళ్ళీ మొదటికైనా పాత లిస్టు ప్రకారమే అంటున్న తహసీల్దార్లు. ఖరీదైన భూములపైన మొదలైన అనుమానాలంట. నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ అధికారులు 3 నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు. అయితే పాత ఫైళ్లనే దులిపి మళ్ళీ లిస్టు రూపొందించడంపై రైతులు భయాందోళనకు గురవుతున్నారు. 2-3 నెలల పాటు తిరిగి పట్టా భూములకు పిఓబి లిస్టు నుంచి విముక్తి చేయించుకుంటే ఇప్పుడు మళ్ళీ అదే పాత లిస్టును కొత్తగా తయారు చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధరణి చట్టం అమలైనప్పుడు తర్వాత చేసిన తప్పిదాలే భూభారతి వచ్చాక కూడా చేస్తుండడంతో రైతాంగంలో మరోసారి గందరగోళం అయితే నెలకొన్నదంతా. మరి అప్పుడు ధరణి చట్టం ఏదైతే ఉందో దానివల్ల రైతులకు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పేస్తే మళ్ళీ ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చారు. అందులో కూడా అదే పరిస్థితి ఉందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇమ్రాన్ ఖాన్కు 17 ఏళ్ల జైలు శిక్ష. ఆయన భార్య బుష్రా బీబీకు సైతం 1.64 కోట్ల జరిమానా విధింపు. తోషాఖానా 2 కేసులో ఏజెన్సీ ప్రత్యేక కోర్టు అయితే తీర్పు ఇచ్చిందంట. ఇక రైలు ఢీకొని 7 ఏనుగులు అయితే మృతి చెందినాయంట. శాసనసభ నూతన కార్యదర్శిగా తిరుపతి, శాసన మండలి కార్యదర్శిగా నరసింహాచార్యులు నియామకమయ్యారంట. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రామకృష్ణారావు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? రివ్యూ కమిటీ అనుమతి లేకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బషీర్బాగ్ సిసిఎస్లో ఎస్ఐబి మాజీ చీఫ్ను విచారిస్తున్న సిట్ కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నాలు. విచారణ ప్రక్రియను పరిశీలించిన సిపి సజ్జనారంట. ఇవి దిశ పత్రికకు సంబంధించినటువంటి వార్తలు. సో మిత్రులారా, ఇట్లున్నాయి ఇవాళ వార్తలు. ఎస్. సో ఇక ఈరోజైతే కేసీఆర్ కీలక మీటింగ్ అయితే ఉంది తెలంగాణకు సంబంధించి తెలంగాణ భవన్లో. సో ఏం మాట్లాడబోతున్నారు? ఒకప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారంటే అసలు ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి అంటే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగేది. ఇప్పుడు అధికారం కోల్పోయింది. కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కి పరిమితం కావడం, బయటికి రాకపోవడం, ఆయన కొద్దిగా అనారోగ్యం క్షీణించడం వల్ల ఆయనకు రాకపోవడం, మాట్లాడకపోవడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఏం మాట్లాడతారు అని చెప్పేసి కూడా 2 తెలుగు అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రజలు మాత్రం ఎక్కువగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో చూద్దాం ఆ మీటింగ్లో ఏం మాట్లాడతారు, ప్రజలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని అయితే చూద్దాం. సో ఇక ఈరోజు వార్తలకు సంబంధించి ఇదనమాట. ఇక మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.